నమస్తే అండి, మీ మురళిని మునగాల. మన యాజిలో 36 బోల్ట్ ఇరిగింది, చూపించిన సౌండ్ లో పెట్టండి. ఇప్పుడు పార్ట్ 2 చూస్తున్నాం అండి. ఇప్పుడు మనం రోలర్ సెక్షన్ ఏదైతే పోయిందో ఓడబిగుతున్నాం చూడండి. ఇట్లా బుస్ ప్లే ఉందండి, బుస్ ఇది ఓడబిక్కొని ఎలిం కొట్టుకోవాలి. ఇట్లా ప్లే అన్ని సెట్ చేసుకోవాలి. ఏది ప్లే ఉంది, ఇది మంచిగా ఉంది, దీని ఓడబేకాల్సిన అవసరం లేదు. ఇది ప్లే ఉంది, ఇది ఓడబేకాల, ఇది అవసరం లేదు. మనం వరలు దిగేటప్పుడే ఇది తగులుద్ది. ఓకే, ఇది మంచిగా ఉంది, ఇది బాగుంది, ఇది బాగుంది. ఈ సెక్షన్ కి వచ్చేసి మనకి 6 వస్తాయండి రోలర్స్. ఇటు మూడు ఇదో వరల కాడ దిగే రోల్, ఇది వరల దిగే కాడ అంత పెద్ద ఖరాబ్ కాదు ఇది ఎవరికైనా. ఇప్పుడు మన బుస్సులు బాగా ప్లే అయినాయి, దీన్ని ఓడబీకే విధానం చూపిస్తున్నా. మనం మట్టి తీసుకోవాలండి. ఇట్లా ఈ లాక్ తీయాలంటే మొత్తం మట్టి ఉంటుంది కాబట్టి ఇట్లా మన స్క్రూ తోటి శుభ్రం చేసుకోవాలా. తీసేసుకొని లాక్ ఈ విధంగా అంటే ఈజీగా వస్తుంది. ఇట్లా ఈ విధంగా లాక్ తీసుకోవాలండి. లాక్ తీసుకున్నాక ఇలా మట్టి ఉంటుంది, కొంచెం సుత్తితోటి అరగొట్టుకోవాలా. మట్టి అంతా బయటకు వస్తుంది. వచ్చినాక ఈ గిరీజ్ బూట్ తీసుకోవాలండి. ఇట్లా బూట్ తీసుకోవాలండి గిరీజ్ ఇది. ఇట్లా ఇలా గిరీజ్ మొత్తం అయిపోయిందండి. ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకొని ఈ బోల్ట్ ఓపెన్ చేసి తీయాలండి. సీల్ తీసుకున్నాం కానీ సీల్ తీసుకున్నాక 18 నట్టు సైజు నట్టు ఓడబిక్కొని నట్టు బయటకు వచ్చేస్తుంది. వచ్చేసినాక ఇట్లా గుంజితో వస్తుంది అండి. ఇట్లా షాప్ లోంచి బేరింగ్ బయటకు వస్తుందండి. ఇట్లా వచ్చేస్తుందండి. ఇట్లా వచ్చేస్తుందండి. మొత్తం బేరింగ్ లోన బేరింగ్లు పోయినాయి. బేరింగ్ పోయిందండి, మొత్తం లోన బేరింగ్లు పోయినాయి. ఈ బేరింగ్ తీసే విధానం మీకు చూపిస్తాను. అక్కడ ఏ ప్లే ఉన్నాయో ఇట్లా చూసుకొని ప్లే ఉన్నాయి మొత్తం ఉడిపిక్కోవాలండి. ప్లే లేని అవసరం లేదు, మనకి నడుస్తుంది. ఇలా ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే బుస్సు కొంచెం లోపింది కాబట్టి ఇక్కడ మనం వెలింగ్ కొట్టుకోవాలి. వెలింగ్ కొట్టేది చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ బేరింగ్లు తీసుకోవాలి. బేరింగ్లు ఎట్లా అంటే చూపిస్తా.